శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి తెలుసుకుందామండి. మిథున రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది. సరేనండి, ముందర మీ మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి? మృగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు మిథున రాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. అంతే కదండి. మీ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. సరేనండి, ముఖ్యంగా ఈ పక్కన పెడితే ఈ రాశి ఆదాయ వ్యయాలు, అసలు గురుడు ఎక్కడ ఉంటాడు? మీ సంవత్సరం మొత్తం కూడా వ్యయభావంలో గురుడు, అలాగే భాగ్యస్థానంలో అంటే 9th భావంలో శని, రాహుకేతువులు దశమందు చతుర్థమందు సంచరిస్తూ ఉంటారు. సరే, మనకి ఈ సంవత్సరం ఎప్పుడు కూడా అండి, ఈ సంవత్సరం జనరల్గా సంవత్సర ఫలితాలు ఎలా చెప్పేటప్పుడు గురుడు మీద, శనీశ్వరుడి మీద, అలాగే రాహుకేతువుల మీద ప్రభావంతో మన సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్తాం. అంతేకాకుండా నేనేం చేశానంటే రవి బుధులు కూడా యాడ్ చేశానండి ఇది ఫలితాలకి. అంటే వాళ్ళు సెప్టెంబర్, ఆగస్ట్ నుంచి వాళ్ళ ఫలితాలు ఎలాగిస్తారు, ఈ 4 గ్రహాలే కాకుండా ఈ 2 గ్రహాలు కూడా జోడించి మొత్తం 6 గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? బ్రహ్మాండంగా ఉండబోతున్నాయండి. సరే, మీ రాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఉత్సాహంగా ఉంటారండి. మీరు తలిచిన పనులు తలిచినట్టుగా ఖచ్చితంగా నెరవేరుస్తుంటారు. ప్రతి కార్యమందు సర్వత్ర విజయం కలుగుతూ ఉంటుంది. అందరూ మిత్రులే మీ కార్య సాధనకు సహాయం చేస్తూ ఉంటారు. సకల కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము, బంధుమిత్రులతో కుటుంబ పరివారంతో యాత్రలు చేయడము, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయండి మీకు. సరే, మీకు మనోధైర్యం ఎక్కువ. మీ రాశి వారికి భార్య, భర్త, కుమారులు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా అంటే కలిసి ఉంటారు. ధైర్యం వీడక సమస్యలతో పోరాడుతూ ఉండండి, బాగా సక్సెస్ అవుతారు. శుభకార్యాల రీత్యా మీరు బాగా ధనం ఖర్చు పెడతారు. సంఘంలో మంచి గౌరవాన్ని పొందుతారండి. విదేశాల్లో భూములు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయానికి మించిన వ్యయం ఖర్చు అవుతూ ఉంటుంది. పైగా 2వ భావం కూడా మీకు బాగా చంద్రుడి ప్రభావం వల్ల కూడా మీకు మీ రాశి వాళ్ళకి సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సంగీతం గాయకులకి మంచి ఫలితాలు ఉంటాయండి. మీరు మీ వృత్తిరీత్యా విదేశ పర్యటన కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ మీరు చేయవలసి వస్తుందండి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సింహరాశిలో రవి బుధుల కారణం వలన బుధాదిత్య యోగం ఏర్పడమే ముఖ్య కారణం అండి. బుధాదిత్య యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ముఖ్యంగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో శుభవార్తలు వింటారు. మీరు ధైర్యంగా ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా అద్భుతంగా మారిపోతుంది మీకు. అలాగే మీకు మీ తోబుట్టువులకి మీరు కూడా ధైర్యంగా ఉండడమే కాకుండా వాళ్ళకి భరోసా ఇస్తుంటారు. ప్రతి కార్యం అందు అంటే ప్రతి పని అందు నిమగ్నంతో ఉండి ఆ కార్యాన్ని, ఆ పనిని మీరు పట్టుదలతో నెరవేర్చడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు బాగా ఉన్నాయి. సోదర వర్గం వాళ్ళ గురించి మర్చిపోకూడదు. సోదర వర్గం వారు మీకు సహాయ సహకారాలు చేస్తారు. వాళ్ళ వలన మీరు సహాయం పొందుతారు. అంతేకాకుండా మీరు కూడా చేతనైన సహాయం మీ సోదర వర్గానికి చేస్తారండి. ఎప్పుడు ధైర్యంగాను, ప్రతి పనులను విజయంగాను, కార్యోత్సాహంతోగాను, నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు కొనుక్కునేట్టుగాను, నూతనమైన వాహన యోగం ఉండేటట్టుగా 3వ భావం చూస్తామండి. ముఖ్యంగా పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ రీడర్స్కి, న్యూస్ సేకరించే వాళ్ళకి, వార్తా సేకరణ అంటారు సరే, పలానా చోట ఏదో జరుగుతుంది, న్యూస్ సేకరించాలి, వెళ్ళి మనం తీసుకోవాలంటారు కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. ధనము కూడా కలిసి వస్తుంది. ప్రయాణాలతో కలిసి ధనము బాగుంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీ రవి బుధులే మళ్ళీ 4th భావంలోకి వస్తున్నారు. యాక్చువల్గా బుధుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. మీ రాశ్యాధిపతి 4th భావంలో ఉచ్చలో ఉన్నాడంటే గొప్ప అదృష్టం. రాశ్యాధిపతి 4th భావంలో అంటే తల్లి పోలికలతో ఉన్నటువంటి మీకు అమ్మాయో అబ్బాయి పుడతారండి. మీ మదర్ గారికి పోలికలతో ఉంటారు.
ఈ రాశాధిపతి 4th భావంలో ఉంటే మీ జాతకంలో కూడా చూసుకోండి. అలాగే రవి బుధులు 4th భావంలో ఉండడం వల్ల బుధాదిత్యోగాన్ని ఇస్తారని ముందర కేతు కూడా ఉన్నాడు. 4th భావంలో కేతు ఇంతకుముందు చదువు చెడగొట్టేవాడు, ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేవాళ్ళం కదా. కానీ రవి బుధులు ఇచ్చే శుభ ఫలితాలు కూడా మీకు కేతు ఇచ్చేస్తాడండి. ఏమిస్తాడు? ముఖ్యంగా వ్యవసాయదారులకు చాలా బాగుంటుందండి. వాళ్ళకి పంటలో నష్టాలు రాకుండా ఉన్నతంగా బాగా రాణిస్తారు వాళ్ళు. ఖచ్చితంగా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వలన మీకు విద్యార్థులకి అంటే ఫైనాన్స్, అంటే సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఈఏ, బీకామ్ కోర్సులు చదువుతారా చూసారా, వాళ్ళకి, డాక్టర్స్కి, లాయర్ అంటే ఈ లాయర్స్ సంబంధించినటువంటి విద్యలకు సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది. వాహన యోగము, గృహయోగం అని చెప్పాం కదా, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కూడా 4th భావం కూడా చూస్తా ఉన్నాం మనం. సంగీత సాధన కూడా మీరు బాగా చేస్తారు. గురుదృష్టి 4th భావానికి పర్ఫెక్ట్గా బాగుందండి. కేతు 4వ భావంలో ఉన్నా గురుదృష్టి మీకు 1st మే నుంచి ఉండడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. సంవత్సరం మొత్తం కూడా క్షేమంగా, హాయిగా, ప్రశాంతంగా, చికాకులు పడకుండా మీరు ఉండడానికి 4th భావం కంఫర్టబుల్నెస్ ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో కూడా రవి బుధులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలోను, నవంబర్ నెలలో కూడా పంచమ స్థానంలో ఉండడం గ్రేట్ అండి. ఉండడం వల్ల ఏమవుతుంది? పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు పుత్రిక సంతాన యోగం కలగడము, అలాగే మీరు సినిమా రంగంలో ఉన్న, టెలివిజన్ రంగంలో ఉన్న మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. అలాగే కొంతమందికి యాక్టర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్స్ అంటాం టెలివిజన్ రంగం, వీళ్ళందరూ కూడా వాళ్ళకి కలిసి వచ్చే కాలంలో మిథున రాశి వాళ్ళకి ఈ రంగంలో మీ వృత్తి రీత్యా విదేశాలు వెళ్తారు. కొంచెం బాగుంది కాబట్టి. అలాగే రాజకీయ రంగంలో పదవులు సంపాదిస్తారు. గాయత్రి మంత్ర సాధన చేస్తారు మీరు, ఆ మంత్ర ఫలితం కూడా మీరు పొందుతారు. అలాగే మంత్రి పదవి మీరు రావడానికి అవకాశం ఉందని చెప్పాను. అలాగే పంచమ భావం బాగుందంటే స్టాక్ అండ్ షేర్స్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అలాగే పంచమ స్థానం బాగుంది కాబట్టి స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి రవి బుధుల కాంబినేషన్ కదండి. ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో కూడా, అక్టోబర్, నవంబర్లో చెప్దామండి. అక్టోబర్ నెల, సెప్టెంబర్లో రారు, అక్టోబర్, నవంబర్ నెలలలో మాత్రమే పంచమ స్థానంలో తులారాశిలో అద్భుతంగా ఉన్నాడు మీకు వీళ్ళిద్దరు రవి బుధులు. అందుకనే మీకు స్పెక్యులేషన్ బాగా ఉండడము, లాటరీస్ కలిసి రావడము, ఇలాగ ప్రతి పనిలో ముందంజలో ఉండడం జరుగుతుంది. గురు దృష్టి 6వ భావానికి ఉండడం వల్ల శని కూడా ఉన్నాడు కాబట్టి చిన్న చికాకులు, మనస్పర్ధలు, కోపాలు వస్తాయి. కానీ 6వ భావానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రోగ బాధలు, రుణ బాధలు తగ్గిపోతూ ఉంటాయి. మీకు మేనమామలకు అద్భుతంగా ఉంటారు కదండి. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా పాస్ అయిపోతూ ఉంటారు. ఎలక్షన్స్లో కూడా గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే 6వ భావం కూడా మనం చూస్తాము. 6వ భావాధిపతి అద్భుతంగా కుజుడు. అలాగే 6వ భావాన్ని కూడా గుర్తిస్తూ ఉండడం వల్ల సర్వత్రా విజయం కలుగుతుందండి. ప్రజాభిమానం, ప్రజల్లో మమైకమైపోవడము, ప్రజాదరణ మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సప్తమ స్థానాధిపతి గురుడు అవుతాడు కదా, కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గురుడు మళ్ళీ కేంద్రంలో ఉండకూడదు. ఆయన కోణంలో ఉన్న 6, 8, 12 స్థానాల్లో కూడా ఉన్నా కూడా యోగిస్తారని ఒక శాస్త్రవచనం. అలాగే మీకు సప్తమాధిపతి గురుడు 12వ భావంలో ఉన్నాడు. చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. అంటే వ్యాపారంలో నష్టాలు కలిగించడము, వ్యాపార విస్తరణ చేసుకుంటే చిన్న ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి. కానీ 12వ భావంలో ఉండడం వల్ల మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటే భార్యాభర్తలు పర్ఫెక్ట్గా బాగుంటారు. శుభకార్యాలు జరుగుతాయి. వివాహ శుభకార్యాలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోయినా మళ్ళీ ఆ సంబంధాలు మీకు వచ్చి తీరుతాయి. 8వ భావాన్ని గురుడు చూస్తున్నాడు కదండి. 8వ భావానికి గురు దృష్టి ఉందంటే శుభ్రంగా, హాయిగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటారు మీరు. అనారోగ్య సమస్యలు దగ్గర చేరవు, వచ్చినా కూడా వాటి తర్వాత ఇవి పక్కకి వెళ్ళిపోతుంటాయి. పైగా కోర్టు కేసులు ఎవరంటే కోర్టు కేసులు కూడా గెలుస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎటువంటి చిన్న అందరికీ ఉండాలి కదండి. కోర్టు కేసులు అవన్నీ చెప్పకూడదు, అనవసరమని మంచిగా చెప్పుకుందాం. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు బాగుంటుంది. అలాగే సేవకా జనం మీకు ఉంటారు. 8వ భావం గురుదృష్టి ఉంది కాబట్టి మీకు తలవంతలపుగా ధనయోగము, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, తాతలు ముత్తాతల యొక్క ఆస్తి పాస్తులు మీకు కలిసి వస్తాయి. శని భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యంలో శని యోగిస్తాడా? యోగించడు. కానీ మీకు అష్టమాధిపతి అయ్యాడు, భాగ్యాధిపతి అయ్యాడు, కోణంలో ఉన్నాడు కాబట్టి యోగించాలి. ఎందుకని? శని మీకు అష్టమాధిపతిగా మంచివాడు కాదు. శని 6వ అంటే జూన్ నుంచి 6వ నెల నుంచి అని 30వ తారీఖు 6 జూన్ అని చెప్పచ్చండి. 15 నవంబర్ వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి పాపులు శుభఫలితాలు ఇవ్వరు. అలాగే మీకు గురుడు కూడా అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ మీకు ఫిబ్రవరి వరకు కూడా అండి, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు రిట్రాగ్రేషన్ ఉంటాడు. శుభుడు కాదు, వక్రగతిలో ఉంటాడు. సో కొన్ని మంచి ఫలితాలు, చెడు ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు గురుడు. అలాగే శని మీకు బాగుండడం వల్ల
బాగుండండి. శని వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా సుఫలితాలు ఇస్తాడు. ఏంటి ఇస్తాడు? రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడానికి ఉంటుంది, పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని ప్రభావం కదండి. శని ప్రజాదరణ కదండి, జనాలు కదా, ప్రజల్లోకి వెళ్ళిపోవడం కదా. ఆ ప్రజల్లోకి వెళ్ళిపోవడమే శనికి ఇష్టం. శని కారకత్వం అదే అనమాట. సో ప్రజల్లో వెళ్ళడము, ప్రజామానం పొందడము, ఎలక్షన్స్లోకి వెళ్ళడము, పదవులు రావడము, పదవులు రీచి విదేశాలు వెళ్ళడము, ఇవన్నీ బాగుంటుంది కదండి. భాగ్యస్థానం శని అద్భుతం ఫలితాలు ఇస్తాడు. అందుకనే మీరేం చేస్తారంటే, శని మరింత అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే తల్లిదండ్రులను పూజించాలండి. అంతేకాకుండా వృద్ధులని, అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి వృద్ధులను కూడా వాళ్ళకి సహాయం చేస్తూ వాడికి ఫుడ్ పెడుతుంటే శనీశ్వరంలో వచ్చే దోషాలు పోయి మరింత సుఫలితాలు ఇస్తాడని శాస్త్రం. అంటే శని భగవాన్ ఎవరికి ఇష్టం అంటే, ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్కి హెల్ప్ చేసే వాళ్ళంటే శనికి ఇష్టం. కాబట్టి శని వాళ్ళ దోషాలు పోవాలంటే, ఒకటి గాయత్రి మంత్రం, రెండోది వృద్ధుల్ని చూడడం, 3 తల్లిదండ్రుల సేవ. ఈ 3 చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇలా చేసుకున్న వాళ్ళకి ఎలక్షన్స్ ఖచ్చితంగా గెలుస్తారు కదండి మీరు. సరే, ఎలక్షన్స్ గురించి పక్క పెడదాం. ఇంకెవరికి, అందరికీ వాళ్ళకైనా మనకి లేవా? ఉన్నాయి. మనకంటే అంటే మీ అందరికీ కూడా అంటే ఆడవాళ్ళు కూడా చెప్తాను, మీరు ఉన్నతమైన విద్య రీత్యా అంటే మెడికల్ కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మీరు అనుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి, విదేశాలు వెళ్తారు, అక్కడ పరిస్థితులు పరిణామాలు బాగుంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే శని ప్రభావం వల్ల తీర్థయాత్రలు, అలాగే గురువుగారు సందర్శించడాలు, పుణ్య నదుల స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. శని భగవానుడు కదండి, శివుణ్ణి చూపిస్తాడు మీకు. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేట్టుగా చేస్తూ ఉంటాడు శని భగవానుడు. మాటల అంత మంచివాడు ఆయన. అలాగే శనీశ్వరుని ముందు పూజించాలండి. శనీశ్వరుడి దగ్గర పూజించి మిగతా దేవుని పూజించాలి. సరే, అవన్నీ పక్క పెడితే ముఖ్యంగా శని కారకత్వంలో బిజినెస్లో సక్సెస్ చేస్తారండి. ఏంటి ఐరన్, కోల్ అండి. సింగరేణి కాలేజ్ ఉంటాం కదా, కోల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి. అలాగే కొంతమందికి ఐరన్, స్టీల్, పెట్రోలియం, సాఫ్ట్వేర్ రంగాలు, సిమెంటు, ఫార్మా రంగం, ఇవన్నీ అంటాం కదండి. వాళ్ళందరికీ అంటే శని కారకత్వంలో ఉండే బిజినెస్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి. అలాగే చెప్పాలండి, రియల్ ఎస్టేట్ రంగం కూడా చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళ బిజినెస్లు విస్తరణ చేసుకుంటారు. అందరూ ఇక్కడ శుభ ఫలితాలు సంవత్సరం మొత్తం ఉంటాయండి. మీరు ఆలోచించిన విషయం లేదు. ముఖ్యంగా జూన్ నెల నుంచి కూడా మీకు శని కారకత్వం బాగుంది. మే నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సో మీకు అద్భుతం ఫలితాలు ఉంటాయి. దశమంలో రాహు మంచివాడ కాదండి. దశమ రాహు అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం. జనరల్గా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంటే ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉందండి. దశమ రాహు అంత సుఫలితాలు ఇవ్వడం ఏంటంటే, జనరల్గా దశమంలో ఉన్న రాహు ఇంకో చెప్పాలండి, దశమంలో ఉన్న రాహు కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు ఇవ్వకపోయినా దుస్వభావి రాశిలో ఉండి కేంద్రాల్లో ఉన్న లేకపోతే 159 కోణస్థితిలో ఉన్నా కూడా యోగిస్తాడు. ఇప్పుడు మీకు ఎక్కడున్నాడు? దశమస్థానంలో దిస్వభావి రాశిలో, మీనరాశిలో, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ఫారెన్ వెళ్ళడానికి ఫ్లైట్స్లో వెళ్తారు. రాహు ఫ్లైట్స్ ఎక్కించడానికి కారకుడు అవుతాడు ఖచ్చితంగా. ఈ రాహు ఏం చేస్తాడంటే సర్వ ధన లాభాన్ని, ధనాన్ని, సంతానాన్ని, గృహాన్ని, భూమిని ఇవన్నీ సమృద్ధిగా ఇస్తాడండి. సర్వ కార్యములందు విజయం కలిగించేట్టుగా చూస్తుంటాడు. ముఖ్యంగా రాహు కారకత్వాలంటే ఉద్యోగాల్లో మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు కానీ, ఈ ఫ్లైట్స్లో విమాన సంస్థలు, ఆశ్రమాలు, విమాన సంస్థలు పనిచేస్తారు. ఫ్లైట్స్ ఆ సంస్థలు పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు రాహు ఇస్తాడు. అలాగే మీ రాహు ప్రభావం వల్ల మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, లేడీస్ కూడా మీకేనండి, మంచి ప్రయత్నాలు చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భాగ్యంలో రాహు, భాగ్యంలో శని, దశమంలో రాహు చక్కటి యోగవంతం ఫలితాలు ఇస్తాడండి. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. వీళ్ళిద్దరు కూడా మంచి ఫలితాలు ఇస్తారు, బాగా ఇస్తారు. అలాగే ఈ సర్వకార్య విజయం కాకుండా ఉద్యోగాల్లో మార్పులు కలిగిస్తాడు రాహు. ప్రమోషన్స్ ఇస్తాడు. గవర్నమెంట్ జాబుల్లోనూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో, ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేది చూస్తూ ఉంటాడండి. పదవులకి భద్రత, జాబ్కి భద్రత ఉంటుంది మీకు. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే అందరికీ కాదండి. 12వ భావంలో ఉన్న రాహువు జనరల్గా ఏంటంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే వక్రగతిలో ఉంటాడు. సుఫలితాలు ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే శాస్త్ర సాంకేతిక పరిశోధనలో విజయం సాధిస్తూ ఉంటారు. సైంటిస్టులకి మంచి బాగా ఉండేది చేస్తుంటారు. మ్యాథమెటిషియన్స్కి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వాక్కు సిద్ధిస్తుంది.
అలాగే వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకుంటారండి మీరు. అలాగే వ్యాపారస్తులకి అనేక వ్యాపారాల్లో విస్తరణ చేసుకుంటుంటారు. వ్యాపార భాగస్వామ్యం కూడా కలిసి వస్తుంది, మీకు విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో కూడా పదవులు సాధిస్తారండి. హెల్త్ భావంలో గురుడున్నంత మాత్రం మీరేం భయపడే అవసరం అవుతుంది ఏమీ లేదు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం తోడుగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. దుర్గా అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన సకల కార్యాలందు విజయం సాధిస్తారు. అలాగే మీరు ఉద్యోగ భద్రత అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలను, వ్యాపారాలను, సంతానం విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ ఎప్పుడు సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చి తీరుతాయి అనడంలో సందేహం లేదు.